హలో గైస్, మీరు చూస్తున్నారు హ్యారీ యూట్యూబ్ ఛానల్. నేను ప్రీవియస్గా చేసిన కంటెంట్స్ మీరు చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఫర్దర్గా నేను చేసే కంటెంట్స్ మీకు నోటిఫికేషన్స్గా రావాలంటే క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్ అండ్ షేర్ మై కంటెంట్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, అయితే మరి స్టార్ట్ చేద్దాం. ఇంకా మహేష్ బాబు ఫ్యాన్స్ బీ లైక్ ఎన్నో ఏళ్ళ కలికి ఆట మొదలైందయ్యో ఇయ్యాలే. 2 ఏళ్ళు అవుతుంది సార్ అన్నయ్యని చూసి స్క్రీన్ మీద. మొన్న అదే నిన్న అనుకుంటా ఇన్స్టాగ్రామ్లో చూసా, రాజమౌళి సింహాన్ని లాక్ చేసి ఆ పాస్పోర్ట్ తీసుకున్నాడు కదా, అది అయ్యి 1 ఇయర్ అయిపోయింది తెలుసా. అంటే మా టీహెచ్ఎఫ్ఎమ్స్కి అంతా ఎలా అయిపోయిందంటే పరిస్థితి, ఏదైనా సినిమాకి వెళ్ళాం అనుకో, ఏదో డెన్వర్ యాడ్ వచ్చి మహేష్ బాబు కనబడతాడు ఏ అని గోల్ చేసేస్తున్నాం. అంత స్టేజ్కి దిగజారిపోయాం మేము. ఇంకా చెప్పాలంటే రీ రిలీజ్లు అంటే ఇంకా బర్త్డేలు ఈ సంబంధం లేకుండా ఆయన్ని ఎప్పుడు పెద్ద స్క్రీన్ మీద చూడాలని అనిపిస్తుందో అప్పుడు రిలీజ్ చేసేస్తాం ఆయన పాత ఫిల్మ్స్ అన్నీ కూడా మేము. ఆ స్టేజ్కి వచ్చేసాం. డైహార్డ్ ఫ్యాన్స్ ఆఫ్ మహేష్ బాబు అంతా, ఆల్ టీహెచ్ఎఫ్ఎమ్స్ పరిస్థితి అలా అయిపోయింది. బట్ ఫైనల్లీ డేట్ ఈజ్ లాక్. పెద్ద ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి, SSMB 29 విత్ టైటిల్ గేమ్స్ ఒకటి ప్లాన్ చేస్తున్నారంట. పెద్ద ఈవెంట్ ఉప్పల్ స్టేడియంలో అని టాక్ అయితే అనిపిస్తుంది. భారీ ఈవెంట్ అంట, మొత్తం ఫుల్ క్రౌడ్ తోటి. ఒక 1 మినిట్ వీడియో ఉంటుందంట, గ్లిమ్స్ వీడియో, అంటే సినిమా దేనికి సంబంధించింది అనేది. అందులో 15 సెకండ్స్ బాబు కనపడబోతున్నాడు. వినపడుతుందా ఫ్యాన్స్? బాబు 15 సెకండ్ కనపడుతున్నాడు. అయినా బాబు ఒక 5 సెకండ్స్ అలా వచ్చి వెళ్ళిపోతేనే సోషల్ మీడియా మొత్తం తగలడిపోతుంది. అలాంటిది 15 సెకండ్ల బాబు కనపడితే జస్ట్ ఇమాజిన్. ఆ చేంజ్ ఓవర్ తోటి అసలు బియర్డ్, హెయిర్, బాడీ పెంచేసాడు బాబు. అసలు లుక్ మామూలుగా లేదు. చూడాలి ఏం ప్లాన్ చేస్తున్నావు రాజమౌళి, ఏం ప్లాన్ చేస్తున్నావు. వెయిటింగ్ అబ్బా, తట్టుకోలేకపోతున్నాం, ఆగలేకపోతున్నాం సార్, అస్సలు ఆగలేకపోతున్నాం. డేట్స్ అయితే 2 వినిపిస్తున్నాయి, November 11 ఒకటి, November 16 ఒకటి. మోస్ట్ November 16 ఓకే అయ్యేలా కనపడుతుంది డేటు. ఆ రోజే ప్లాన్ చేస్తున్నారు. టైటిల్స్ కూడా వారణాసి అని, రుద్ర అని, గ్లోబ్ ట్రోటర్ అని ఇలా బోల్డ్ పడుతున్నాయి. సో ఆ రోజు మనకి టైటిల్ కూడా కన్ఫర్మ్ అయిపోతుంది. బాబు ఫస్ట్ లుక్ కూడా వదులుతారు. సో ఆల్ డైహార్డ్ ఫ్యాన్స్ మహేష్ బాబు ఇంకా ఆకలి తీరిపోయినట్టే అయ్యా. 2 ఇయర్స్ నుంచి వెయిట్ చేసి అలసిపోయాం ఇంకా. ఎందుకంటే బాబుని చూసి 2 ఏళ్ళ పైన అయిపోతుంది. అంటే మా పరిస్థితి ఎలా అయిపోయిందిరా అంటే, రాజమౌళి ప్రీవియస్ ఫిలిమ్స్ ఏమైనా చూసుకోండి మీరు, ఒక RRR అవ్వచ్చు, బాహుబలి అవ్వచ్చు, ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టేవాడు ఈ సినిమా ఎలా ఉంటుంది అని చెప్పి. హీరోని, క్యాస్ట్ అండ్ క్రూని క్యాకేసి ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి చెప్పేవాడు. ఈ SSMB 29కి మా DHFM's పరిస్థితి ఎలా అయిపోయిందిరా అంటే, ఈ సినిమా ఇలా ఉంటుంది అని కానీ, ఈ సినిమా ఈ టాపిక్ సంబంధించిందని కానీ ఒక్క ప్రెస్ మీట్ కూడా రాజమౌళి పెట్టలేదు. సో అలా అయినా హైప్ ఎక్కించుకోవచ్చు మేము, కనీసం బాబుని చూడొచ్చు అనుకుంటే అది కూడా లేదు. ఆఖరికి ఎంత దారుణం అయిపోయిందంటే పరిస్థితి, రాజమౌళి పూజ శర్మని కూడా చాలా సైలెంట్గా చేసాడు. అప్పుడు పిక్స్ కూడా బయట రానివ్వలేదు, ఒక్క కెమెరాని రానివ్వలేదు, కనీసం మొబైల్ కూడా రానివ్వలేదు. అలా అయిపోయింది. అంటే మా ఫ్యాన్స్ పరిస్థితి ఎలా అయిపోయింది అంటే, సోషల్ మీడియాలో అన్న ఆఖరికి ఆ సెట్లు ఏమైనా కుక్కలు తిరుగుతాయి కదన్నా, ఏమైనా పెట్టండి అన్న, చూసి ఆనందపడతాం అనే స్టేజ్కి వచ్చేసాం మేము. అలా అయిపోయింది మా DHFM's పరిస్థితి అంతా. అసలు ఆకలికి హద్దు పొద్దు లేకుండా పోయింది. బట్ ఫైనల్లీ డేట్ అయితే లాక్ అయింది. గట్టిగా ప్లాన్ చేస్తున్నాను రాజమౌళి. ఇన్నేళ్ళు 2 ఇయర్స్ పట్టిన ఆకలికి వదిలేయడానికి ఫ్యాన్స్ అంతా ఫుల్ ఫైర్ మోడ్లో ఉన్నారబ్బా. మీరు జస్ట్ బాబు మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ఎయిర్పోర్ట్లో అలా నడిచి వస్తుంటేనే మొత్తం సోషల్ మీడియా నీట్గా పుడుతారు ఫ్యాన్స్ అందరూ. అలాంటిది SSMB 29 అనే ప్యాన్ వరల్డ్ ఫిలిం వస్తుంది అంటే ఫ్యాన్స్ ఇంక ఏ రేంజ్లో దాన్ని తీసుకెళ్తారన్నది జస్ట్ ఇమాజిన్. నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తారు ఆ సినిమాని, అది మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. బట్ ఇంకోటి ఏంటంటే అంటే, జేమ్స్ క్యామరూన్ కూడా గెస్ట్గా కేకేస్తున్నారు, ఆయనే రిలీజ్ చేస్తారు అనే టాక్ కూడా మొన్నదాకా వినపడింది. మరి చూడాలి ఏమవుతుంది అనేది. బట్ ఉప్పల్ స్టేడియంలో మాత్రం గట్టిగా జరగబోతుంది ఈవెంట్. ఈ సౌండ్ ఎలా వినపడుతుంది అంటే, హాలీవుడ్ రేంజ్ వినపడేలాగా సౌండ్ని ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి అండ్ టీమ్.
ఇది మాత్రం గట్టిగా వినపడుతుంది. ఫ్యాన్స్కి ఇంకా పండగే. ఆ రోజు లిటరల్గా ఒక వైబ్ అబ్బా, మామూలు వైబ్లో ఉంటారు ఫ్యాన్స్ అంతా. ఆయన ఫస్ట్ లుక్ మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలింలో ఆయన ఫస్ట్ లుక్ బాబుని చూస్తూ ఉంటే ఆ ఫీల్ ఇప్పటికే ఆగట్లేదు అసలు. అంత వెయిటింగ్లో ఉన్నాం మేమంతా. నా ఫీలింగ్ అయితే ఎస్పెషల్గా ఎన్ని సినిమాలు వస్తాయో రానే ఉండబ్బా ఈ లోపు. అది 2027 రిలీజ్ అన్నారు. మా కర్మ ఏంట్రా అంటే ఇప్పుడు ఈ హైప్ ఎక్కించుకుంటాం, మళ్ళీ మేము 1.5 year 2 years ఆగాలి మళ్ళీ సినిమా రిలీజ్ కోసం. 2027 రిలీజ్ అని 2 years బ్యాకే చెప్పారు. అది కూడా నమ్మకం లేదు ద్వారా మాకు. రాజమౌళి కదా ఇంకా లేట్ చేస్తాడు అనే నమ్మకం. రిలీజ్ అయిపోతే హ్యాపీ, మా అంత హ్యాపీ ఇంకెవరో ఉండరు. బట్ అవ్వాలనే కోరుకుంటున్నాం. నా ఫీలింగ్ ఏంటంటే ఎన్ని సినిమాలు వస్తాయో రానండి అబ్బా, ఈ లోపల ఎన్ని సినిమాలు వస్తాయో రానివ్వండి, ఎన్ని రికార్డులు కొట్టుకుంటారో కొట్టుకోండి. బట్ SSME 29 వన్స్ ల్యాండ్ అయితే ఒక్క సినిమా మిగలదు, ఒక్క సినిమా కూడా మిగలదు. ఎందుకంటే రాజమౌళికి తెలుసు ఏ కట్అవుట్ని పట్టుకుని పెట్టుకుంటే, ఏ కట్అవుట్తో మనం వెళ్తే ప్యాన్ వరల్డ్ మూవీ షేక్ అవుతుంది అనే విషయం రాజమౌళికి తెలుసు. అందుకే బాబు కట్అవుట్ అలాంటిది కాబట్టి ఆయన్ని ప్యాన్ వరల్డ్ మూవీకి సెలెక్ట్ చేసుకున్నాడు రాజమౌళి. ఫస్ట్ టైం ఒక స్టార్తో డైరెక్ట్ చేస్తున్నాడు రాజమౌళి. ఆయన డైరెక్ట్ చేశాక స్టార్స్ అయ్యారు అందరూ, కానీ ఆయన డైరెక్ట్ చేయకముందే స్టార్ మహేష్ బాబు. సో ఆయనకి తెలుసు అలాంటి కట్అవుట్ని ఎలా వాడుకుంటే ప్యాన్ వరల్డ్ షేక్ అవుతుంది అనేది. సో ఈగలీ వెయిటింగ్ అబ్బా November 16th కోసం. ఆ టైటిల్ ఏంటి, బాబు లుక్ని చూడడానికి ఈగల్లీ వెయిటింగ్. నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. ఏ లెవెల్లో ఉంటుంది ఆ హైప్ ఎక్కించుకోవడానికి ఫ్యాన్స్ అంతా, మాలాంటి ఫ్యాన్స్ అందరం వెయిటింగ్ అబ్బా. ఆగలేకపోతున్నాం, ఇంకా మా వల్ల కూడా కాదు. రాజమౌళి గారు ఇంకా డిలే చేయకండి, ఇంకా తట్టుకోలేము. మేము కూడా రిలీజ్ చేసి బాబు సినిమాలు అన్నీ కూడా అయిపోవచ్చాయి. అన్నీ మళ్ళీ బిజినెస్ మీద మళ్ళీ రిలీజ్ చేసుకుని మళ్ళీ చూసుకుంటాం పెద్ద స్క్రీన్లో అవన్నీ. సో మా ఆకలి అర్థం చేసుకోండి, గమ్మును వదలండి సినిమాని. ఇంకెన్నాళ్ళు ఎయిర్పోర్ట్లో బాబుని చూడడం, యాడ్లో బాబుని చూడడం, జై బాబు అని అరవాల్సిన ఏంటి. బాబు సినిమా రావాలి. రామ్ గోపాల్ వర్మ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు గుర్తుందా, SSME 29 అనేది బాప్ ఆఫ్ ఆల్ ఫిల్మ్స్ అని. అది నిజం అవ్వబోతుంది. ఇప్పటిదాకా ఎన్ని సినిమాలు వస్తాయో రానివ్వండి, ఎన్ని సినిమాలు తీసుకుంటారో తీసుకోండి, బట్ ఆ ఒక్క సినిమా వచ్చాక ఏ సినిమా మిగలదు. అది మాత్రం గట్టిగా చెప్తున్నాను. బాబు వరల్డ్, ఇండియన్ ఇంకా వరల్డ్ సినిమాని తిరగరాస్తాడంతే. బాబు కట్అవుట్కి, బాబు ఉన్న స్టామినాకి తగ్గ సినిమా ఇప్పటిదాకా చేయలేదు. టు బీ ఫ్రాంక్, హాలీవుడ్ రేంజ్ కట్అవుట్ అయింది. ఆయన్ని కరెక్ట్గా రాజమౌళి యూజ్ చేస్తాడు, నో డౌట్. అందులో హాలీవుడ్ రేంజ్ కట్అవుట్ అయింది. ప్యాన్ వరల్డ్ షేక్ చేయబోతున్నాడు మహేష్ బాబు. మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది ఖచ్చితంగా ఆయన రేంజ్ ఏంటి, ఆయన స్థాయి ఏంటి అనేది. ప్యాన్ ఇండియా మూవీ లేకుండానే ఆయన రేంజ్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఇండస్ట్రీలో కూడా ఆయనకి ఫ్యాన్ బేస్ ఉంది. సో ఈ సినిమాతోటి మహేష్ బాబు అంటే ఏంటో మొత్తం ప్యాన్ వరల్డ్కి తెలియబోతుంది. మనం అందరం గర్వపడతాం, మనోడు ప్యాన్ వరల్డ్కి వెళ్ళాడు. మనం ఇంకా ఈ సినిమాతో కాదు, ఇంకా డైరెక్ట్ హాలీవుడ్తో మనం కంపారిజన్కి వచ్చేస్తాం సినిమా తర్వాత. మీకు అర్థమవుతుందా? ఇందులో ఏం ఎగ్జాజరేషన్ ఏం లేదు, మీరు అందరూ చూడబోతున్నారు. సో వెయిటింగ్ November 16th కోసం. పగిలిపోద్ది ఆ రోజు. సో దట్స్ ఇట్ గైస్.